సో హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే బాగున్నాను. యాక్చువల్గా ఏంటంటే వీడియో పెట్టి ఆల్మోస్ట్ 5 days అయిపోయింది కదా. సో నేను రెగ్యులర్గా ఏంటంటే ఒక 2-3 daysకి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాకపోతే ఈసారి ఏంటంటే వ్లాగ్ అనేది కొంచెం డిలే అయింది. ఎందుకో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు పోస్ట్ చేయడానికి. సో ఇది యాక్చువల్గా ఏంటంటే మేము రాజమండ్రి వెళ్తున్నాము ఆ రోజు, అందుకని వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. ఇది షూట్ చేసి ఆల్మోస్ట్ 2 weeks అయిపోయింది. కాకపోతే ఏంటంటే 1 by 1 అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఏంటంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది అని చెప్పేసి రెసిపీ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఏంటంటే నాకు ఒక్కదానికే చేసుకుంటున్నాను, మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు కాబట్టి. సో యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మనం 2 spoons ఆఫ్ గోధుమ పిండి, ఎంత కావాలో క్వాంటిటీ అంత మెంబర్స్కి తగినట్టు వేసుకోండి. నేను ఇది రెసిపీ కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్లోనో యూట్యూబ్లోనో చూశాను అనమాట, చాలా సింపుల్గా ఉందని. నెక్స్ట్ ఏంటంటే 2 tablespoon గోధుమ పిండి వేసుకోండి. దాంట్లో ఏంటంటే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర అయితే వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి జస్ట్ మిక్సీలో 2-3 గ్రైండ్స్ చేసేస్తే 2-3 తిప్పులు తిప్పారనుకోండి మనకు అది వస్తుంది, ఆ చిల్లీ ఫ్లేక్స్ అనేది. అవి వేసుకోండి కారానికి బదులు. అండ్ నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ మీకు ఎంత కావాలో అంత వేసుకొని, అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి ఏంటంటే లంప్స్ లేకుండా విస్కర్తోని మీకు ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలంటే, చాలామంది ఏంటంటే కొంచెం దోశలు అనేవి తిక్కుగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు కదా. సో నేనైతే క్రిస్పీగా తినడానికి నాకు చాలా ఇష్టము. సో మనం నార్మల్గా దోశలు లావుగా కావాలి అంటే, మనకి కావాలి క్రిస్పీగా కాకుండా నార్మల్ దోశలు కావాలి అంటే మీరు 1 cup వాటర్ అయితే వేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అంటే 1.5 cups వాటర్ అయితే వేసుకోండి. సో పల్చగా చేసుకుంటే అప్పుడు మనకి ఏంటంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అది నేను ఏంటంటే కొంచెం 5 to 10 minutes అయితే నానబెట్టాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది మార్నింగ్ చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం నేను వాల్నట్స్, బాదమ్స్ అవన్నీ నానబెట్టుకున్నాను, అది తింటాను. దాంతోపాటు ఏంటంటే మార్నింగ్ చియా సీడ్స్ విత్ లెమన్ వాటర్, హాట్ వాటర్ తాగుతానమాట. అది తాగిన తర్వాత కొంచెం నేను గ్యాప్ ఇచ్చి నేను 10 or 10:30కి ఇలాగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం సైడ్ని పెట్టుకున్నాం కదా, ఈ దోశలు అనేది కొంచెం నానిన తర్వాత మనకు వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది, కిందన ఉండిపోతుంది అనమాట మొత్తం అంతాను. సో మనం అదేంటంటే 2-3 times మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తే అప్పుడు మనకు అది పైకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మనం పెనం బాగా హీట్ అవ్వాలి. సో జస్ట్ ఒక 1 drop వేసి చూడండి, బాగా వస్తే అప్పుడు మీరు ఏంటంటే బాగా మిక్స్ చేసి దోశ అనేది వేసుకోండి. బాగా ప్యాన్ హీట్ అవుతేనే మనకి ఏంటంటే దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, లేకపోతే అస్సలు రావన్నమాట. నాకు ఫస్ట్ దోశ అయితే బాగా రాలేదు, సో సెకండ్ దోశ అయితే బాగా వచ్చింది. సో ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ దోశలు అనేది వేసుకొని, మీకు ఎవరికి కోకోనట్ చట్నీతో కానీ లేకపోతే పీనట్ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ ఎవరికి ఏ చట్నీ ఇష్టమో దాంతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి గోధుమలు అనేవి గట్ హెల్త్కి మంచిది, మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా తీస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది ఈజీ రెసిపీ అనమాట. సో ఎవరైనా మార్నింగ్ వీకెండ్స్ మామ్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు, కంపెనీస్కి వెళ్తారు, నెక్స్ట్ ఏంటంటే వర్కింగ్కి వెళ్ళేవారు, మెన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది ఏంటంటే ఇది గో టు రెసిపీ అనమాట. వన్స్ ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే నాకు కిందన డిస్క్రిప్షన్లో అదే కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి, ఓకేనా. సో లంచ్ ప్రిపరేషన్స్కి వచ్చేసరికి నేను ఏంటంటే బూందీ కర్రీ అయితే చేసుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మా అత్తయ్య బూందీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో అదేంటంటే మనం కర్రీస్ చేసుకోవచ్చు అనమాట. నాకు యాక్చువల్గా పెళ్ళైన ఫస్ట్లో ఈ కర్రీ గురించి తెలీదు, చాలా జస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది. నేను మా అత్తయ్య దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను.
ఈ నాన్ స్టిక్ ప్యాన్లో ఏంటంటే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్. మనకి ఏంటంటే ఏ కర్రీస్కైనా సరే ఆనియన్స్ అనేవి కొంచెం స్లైసెస్ అనేవి చాలా చిన్నగా ఉంటేనే మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీస్లో కూడా అంతే, సేమ్ ప్రాసెస్. సో ఆనియన్స్ వేసి మనకి ఏంటంటే ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వెళ్ళిన తర్వాత సో మనం దాంట్లో టొమాటోస్ అవి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ అయితే వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాక కొంచెం మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను ఏంటంటే మా అత్తయ్య బూందీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. సో దాంట్లోనే ఉప్పు, కారం, నెక్స్ట్ ఏంటంటే పీనట్స్ అన్నీ ఉంటాయి. సో అదే నేను డైరెక్ట్ ఆ మిక్చరే నేను దీంట్లో వేసేస్తున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏంటంటే ప్లెయిన్ బూందీ ఉందనుకోండి, అంటే నార్మల్గా దాంట్లో ఉప్పు కారం వేయకపోతే ఆ క్వాంటిటీ ఉప్పు కారం చూసుకొని మీరు వేసుకోండి. నేనైతే కొంచెం లైట్గానే వేస్తున్నాను, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అన్నీ మిక్స్ చేసి ఉన్నది కాబట్టి. సో కొంచెం నేను ఏంటంటే ఉప్పు కారం చూసుకొని వేసుకున్నాను. సో ఇది మనకి ఏంటంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. మనకి రైస్లో కానీ, రోటీస్లో కానీ, చపాతీస్లో కానీ, నాన్స్లో కానీ, దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. నేను ఎందుకంత తక్కువ కర్రీ చేసుకుంటున్నానంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను కాబట్టి. మళ్ళీ యాక్చువల్గా మేము రాజమండ్రి వెళ్ళిపోతున్నాం కదా, నైట్ ఉంటాం కదా, ఇంకెందుకు కర్రీ వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను అందుకని చెప్పేసి తక్కువే చేసుకున్నాను. సో ఇది మనం ఏంటంటే ఫ్రై చేసుకోవాలి. శనగపిండి కదా, కొంచెం పచ్చివాసన వస్తుంది. సో బూందీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత వాటర్ కూడా మనకి ఏంటంటే దీనికి ఎక్కువ అక్కర్లేదు, ఎందుకంటే బూందీ అనేది చాలా మెత్తగా ఉంటుంది కదా. కొంచెం మనం ఎక్కువ వాటర్ వేస్తామనుకోండి పేస్ట్ అయిపోతుంది. సో లైట్గా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి జస్ట్ ఒక 1 to 2 minutes అంతే మనం తిప్పేసి ఇంకా స్టవ్ ఆపేయడమే. ఎక్కువ కూడా తిప్పకూడదు, ఎందుకంటే బూందీ అనేది విరిగిపోతుంది అనమాట. సో కొంచెం మనం 2-3 times మిక్స్ చేసి కొంచెం మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేయడమే. సో చాలా బాగుంటుంది కర్రీ అనేది. లాస్ట్లో ఫైనల్గా ఏంటంటే కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ వేసుకుంటున్నాను. నాకు కొత్తిమీర లాస్ట్లో వేయడం అంటే చాలా ఇష్టము, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది చాలా చిన్న వ్లాగ్ అండి, 8 minutes వస్తుంది. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.